నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంపై ద్రాక్షారామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులు. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామానికి చెందిన వేగి నాగభైరవ ప్రసాద్కు అఫీషియల్ ఫేజ్లో స్థానం దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని 11,671 క్రియాశీల మెంబర్షిప్ను వాలంటీర్ల ద్వారా సుమారు ప్రతి మండలానికి 15 మంది క్రియాశీల మెంబర్షిప్ వాలంటీర్లు ఈ మెంబర్షిప్లో ఉన్నారన్నారు. తాళ్లరేవు మండలంలో 3,000 క్రియాశీల మెంబర్షిప్ తీసుకోవడం విశేషమన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 500 క్రియాశీలక మెంబర్షిప్ పూర్తి చేసిన 3 వాలంటీర్లను పార్టీ అఫీషియల్ ఫేజ్లో స్థానం దక్కిందని, అందులో తాళ్లరేవు మండలం నుంచి అధిక సంఖ్యలో 517 క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన తనకు పార్టీ అఫీషియల్ ఫేజ్లో స్థానం కల్పించడం ఆనందదాయకమన్నారు. మండలానికి చెందిన మరో 2 400కు మించి సభ్యత్వాలు చేయించిన ముత్తుతి హరి, సత్య మణికంఠ, పుణ్యమంతుల సత్యబాబుతో పాటు 8 మంది 100 క్రియాశీలక సభ్యత్వాలు చేయటం విశేషం. తనకు సభ్యత్వం చేయించే అవకాశం కల్పించిన అధినేత పవన్ కళ్యాణ్, మండల ప్రెసిడెంట్ అత్తిలి బాబురావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాట్ల పృథ్వీరాజ్ సోదరుడు దాట్ల వెంకట సీతారామరాజు శనివారం ఉదయం గుండెపోటుతో కాకినాడలో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. సీతారామరాజుకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన మురమళ్ల తరలించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన తెలుగుదేశం కూటమి పార్టీ నాయకులు మురమళ్ల చేరుకుని సీతారామరాజు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మృతికి సంతాపం తెలిపారు. అనంతరం మురమళ్ల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ద్రాక్షారామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం దారుణమైన చర్య అని, దోషులను కఠినంగా శిక్షించాలని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించి విధ్వంసం సృష్టించిన టీడీపీ శ్రేణులను కఠినంగా శిక్షించాలని ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సూపర్ 6 పథకాలతో ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు విధ్వంసం సృష్టిస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు, దాడులకు తెగపడుతున్నారని
ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మంచి పరిపాలన శాశ్వతం అనే నినాదాలు చేసిన వైసీపీ నాయకులు. అంబేద్కర్ యొక్క స్టాచ్యూని డిస్టర్బ్ చేసిన కారణంగా అలాగే వాటిని దురుద్దేశంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చెప్పండి. అంబేద్కర్ అంబేద్కర్ భారత రత్న భారత రత్న భారత రత్న ప్రపంచ మేధావి ప్రపంచ మేధావి దళిత జాతి విమోచకుడు దళిత జాతి విమోచకుడు స్త్రీల హక్కుల ప్రదాత స్త్రీల హక్కుల ప్రదాత అంబేద్కర్ అంబేద్కర్. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఒక నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నాం అంటే మీ అందరికి తెలుసు, 2 రోజుల క్రితం ఏమైందో ఇది మాధ్యమాల్లో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. గతంలో అంటే 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా చేశారో మనం అందరూ చూస్తూ వచ్చాం. ఆ పరిపాలనకు దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ విగ్రహాన్ని విజయవాడ నడుబొడ్డున ఆనాడు రాష్ట్ర పరిపాలనకు దిక్సూచిగా విజయవాడ నడుబొడ్డున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. కేవలం విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి దాదాపు 500 కోట్ల రూపాయలతో ఆ యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన గతంలో ఈ నియోజకవర్గం నుంచి కూడా జనవరి 19 ఏ రోజైతే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారో అంటే 2024 జనవరి 19 తారీఖున ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాల నుంచి కూడా మన అందరం కూడా తరలి వెళ్ళాం. దళిత సోదరులు కూడా అందరూ కూడా తరలి వచ్చారు. కానీ ఏ రోజైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు అంటే దాదాపు 2 నెలల్లో కావాల్సిన పరిపాలన ముగించుకుని ఈ 2 నెలల కాలంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో జూలై 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మనందరం కూడా చూస్తూ వచ్చాం. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా పరిపాలన మీద ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలకు అన్ని కూడా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అనే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మేము రాబోయే సంవత్సరం కాలం వరకు పరిపాలన అంటే ప్రజల యొక్క మండలి పొందాలి తప్ప ఏదో నెగ్గిన తర్వాత అందరినీ తీసుకుంటూ పోతామంటే అన్ని తీసుకుంటూ వస్తాయి. మనం నెక్కుతాం, మళ్ళీ నెగ్గిన తర్వాత మన పట్టణ పడా నువ్వు చేస్తానన్నా ఎన్ని కార్యక్రమాలు చేస్తానన్నావు అవి చేయి. నువ్వు చేసి ప్రజల మండలి పొందాలి అంతే తప్ప
జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసో అంబేద్కర్ కాల్ తీసేస్తే ప్రజల మనసులో నువ్వు చెడు తెచ్చుకుంటావు నీ తండ్రి కొడుకులు తప్ప. మీరు ప్రజల నుంచి మొదలు పొందండి. ఆడపిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, డబ్బులు ఇస్తారని. రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరికి ఏమీ ఇవ్వట్లేదు. చేసేస్తామని చెప్పి ప్రజలు నమ్మించి మోసం చేశారు. మీ మీద నీ కొడుకు మీద కోర్టు పెట్టి కేసు పెట్టి ఈ దానికి అట్రాసిటీ కేసు విజయవాడలో చేసిన దానికి మీ మీద ఖచ్చితంగా కట్టాలని. మీరు భవిష్యత్తులో ఎవరు పరిపాలన చేసిన రాజకీయంగా రాజ్యాంగ పరిధిలో పరిపాలన చేయాలి తప్ప వారస్ట్ గా చేయకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు విన్నవిస్తూ వాళ్ళ సిబ్బంది, వాళ్ళ మంత్రి మండలి, వాళ్ళ ఎమ్మెల్యే అందరూ కూడా రేపొద్దున గ్రామాల్లోకి వచ్చేటప్పటికి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. తాళ్లరేవు మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరామర్శించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో మాజీ శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పర్యటించారు. పటవల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కొటికలపూడి సూర్యకాంతం కుటుంబ సభ్యులను, దంగేటి అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పాత కోరంగి గ్రామంలో నామాడి అబ్బాయి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ఆయా కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్, దొరబాబులతో పాటు స్థానిక నాయకులు కళా వెంకటరమణ, కొప్పిశెట్టి వెంకట్, కొటికలపూడి చందు, చుక్కపల్లి లక్ష్మణ్, నేల శ్రీను, నరాల శ్రీనివాస్, కడియాల కృష్ణ, ఊబా కామేశ్వరరావు, ముర్రే అన్నవరం, మేకల రాము, పోతుల రత్నకుమారి, వేగ్నేశ రామరాజు, దడాల పండు, వెంకటపల్లి వెంకటరమణ, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మొరమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తుడు శనివారం విరాళం అందించారు. హైదరాబాద్కు చెందిన పట్టపు ప్రభాకర్ రావు దంపతులు శాశ్వత అన్నదాన పథకానికి 11,000 రూపాయల విరాళం ఆలయ పర్యవేక్షణ అధికారి బి వీరభద్రరావుకి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. తొలుత వీరికి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. నిత్యం స్వామివారికి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు వందల మంది భక్తులకు నిత్యాన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. PMMSY పథకం కింద NFDB నిధులతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా స్నిఫ్ట్ శిక్షణ ఇచ్చిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం శనివారం ముగిసింది. ముగింపు సభలో ముఖ్య అతిథిగా పరిపాలనాధికారి ఆర్ మునుస్వామి సూచనలను ఇచ్చి ధృవీకరణ పత్రాలను అందజేశారు. బోట్ ఇంజన్ యొక్క లోపాలు సరిదిద్దడం మరియు నిర్వహణ అనే అంశంపై సిఫ్నెట్ అధికారులు VL పూజార్, హరినాథ్, అర్జున్ 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మత్స్యశాఖ అధికారి గొంతయ్య తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు ఎక్సైజ్ కార్యాలయంలో వేలానికి వచ్చిన వాహనాలను శనివారం ఆ శాఖ అధికారులు 9 వాహనాలను బహిరంగ వేలం నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు ఎక్సైజ్ కార్యాలయంలో వేలానికి వచ్చిన వాహనాలను శనివారం ఆ శాఖ అధికారులు 9 వాహనాలను బహిరంగ వేలం నిర్వహించారు. అయితే 5 వాహనాలకు అధిక ధరలను కేటాయించడం వలన పాటదారులు మక్కువ చూపకపోవడంతో 5 వాహనాలకు వేలం ప్రభుత్వం నిర్ణయించిన ధర రాక అధికారులు నిలిపివేశారు. మరో 3 వాహనాలను పాటదారులు వేలం పాటలో తగిన ధరకు దక్కించుకున్నారని, మిగిలిన వాహనాలను మరోసారి నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తాలూకా శెట్టి బలజ సంఘం సర్వసభ్య సమావేశం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా నూతన తాలూకా శెట్టి బలజ సంఘం కార్యవర్గ ఎన్నిక జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తాలూకా శెట్టి బలజ సంఘం సర్వసభ్య సమావేశం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా నూతన తాలూకా శెట్టి బలజ సంఘం కార్యవర్గ ఎన్నిక జరిగింది. రామచంద్రపురం తాలూకా శెట్టి బలజ సంఘం నూతన అధ్యక్షుడిగా దొంగల శ్రీధర్, కె గంగవరం మండలం ఉపాధ్యక్షులుగా పంపన శ్రీనివాసరావు, కాజులూరు మండల ఉపాధ్యక్షులుగా పెంకే విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కోట శ్రీనివాసరావులను శెట్టి బలజ సంఘం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మన మాజీ అధ్యక్షులైనటువంటి నరాల ఎన్నికొండల గారు తిరుపతి వెళ్తున్నాం మేము ఆర్మీ ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా మీరు రన్ చేసేసుకోండి అంటే లేదు సార్ 10 మళ్ళీ 9కి వెళ్ళింది వివిధ కారణాలు. కారణం ఈ రోజు ఇదండి. ఆ రోజు మాత్రం ఈ 4 బాడీలు కలిపి మన దొంగల శ్రీధర్ గారిని తాలూకా సంఘ అధ్యక్షుడిగా పెట్టే విశ్వేశ్వరరావు గారిని, మరో ఉపాధ్యక్షులుగా పంపన శ్రీనివాస్ గారిని, సెక్రటరీగా సార్ మా టౌన్ కమిటీ మెంబర్లు అయితే 6గురిలో పంపన శ్రీని గారు ఒకసారి లేవాల్సిందిగా కోరిపాటిస్తున్నాం. శేలమారి సాగరం, మన జుట్టుగా భాష, శాంతినగరం, సత్యనారాయణ గారు ఒకటి, ఈ 4 ప్లస్ ఇంకోటి ఇంకొకటి మొత్తం 6 కూడా కూడా జరిగింది. ఈ అందరి సభ్యులతో అందరికీ నమస్కారం అండి. నా పేరు దొంగల శ్రీధర్, నాది వేగాంపేట గ్రామం, రామచంద్రపురం నియోజకవర్గం. ఈరోజు మన రామచంద్రపురం నియోజకవర్గం తాలూకా శెట్టి బలజ సంఘం యొక్క టోటల్ నెంబర్లు అందరూ కలిపి నన్ను పెద్దగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి తాలూకా శెట్టి బలజ సంఘానికి. అయితే ఈ సంఘం 1944 నుంచి కూడా మరి ఎంతోమంది పెద్దలు సేవ చేసుకుంటూ మా పూర్వీకులంతా కూడా ఈ సంఘాన్ని నాటకాలు వేసుకుంటూ అద్రుపద్రుపై పోగేసి ఈరోజు ఈ బిల్డింగ్ని మాకు ఇక్కడ ఉండడానికి నివాసంగా, కళ్యాణ మండపానికి, ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి ఆవాసయోగ్యంగా మాకు గతంలో 44 నుంచో 40 నుంచో కానీ పెద్దలందరూ కూడా ఇవ్వడం జరిగిందంటండి. అలాంటి పెద్దలందరికీ కూడా ముందుగా మేము ఘనమైన జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా తాలూకా శెట్టి బలజ సంఘం అంటే పూర్వకాలం పెద్దలందరూ కూడా ఒక భవనమే కాదు, అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్క సంఘీయుడికి కూడా సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు కృతనిశ్చయంతో మేమందరూ పెద్దల సహకారంతో ముందుకు రావడం జరిగిందండి. అయితే గ్రామీణ వాతావరణంలో శెట్టి బలిజలు అంతా కూడా రాజకీయంగా మేమంతా కూడా ఎంతో ముందుకెళ్తున్నారు. మంత్రులు ఉన్నాం, అలాగే ఉప ముఖ్యమంత్రిగా చేశారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇంకా ఎంతోమంది అటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకా మా కులం వెనకబడే ఉంది అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే కనీసం గ్రామ స్థాయిలో చాలామందికి అవగాహన లేకపోవడం వలన ఓట్లేసి ఆ తర్వాత రకరకాల ఏ ఇబ్బందులు వచ్చినా కానీ విద్యలో కానివ్వండి, అలాగే ఆరోగ్యపరమైన కానివ్వండి, అలాగే ఉద్యోగాల్లో కానివ్వండి చాలా వెనకబడిన వాతావరణం ఉన్నాం. ముఖ్యంగా మేమంతా కూడా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని గుర్తించి మన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు అయినటువంటి సుభాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే మన గౌరవనీయులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి రాజ్యసభ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలి, ముఖ్యంగా నిరుద్యోగ యువతని మేము ఏ రకంగా ఈరోజు దాదాపు మా కార్మిక శాఖ మంత్రివర్యులు వాసిరెడ్డి సుభాష్ గారి చేతిలో 500 పైచిలకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో మా యువతను అంతటినీ కూడా మేము గుర్తించి ముఖ్యంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ముందుగా మేము పోరాటం చేయాలనుకుంటున్నామండి. అలాగే కళ్యాణ మండపం కూడా ఇది చాలా విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఇక్కడ కొంచెం అసౌకర్యంగా ఉన్నది. ఈ అసౌకర్యంగా ఉన్నటువంటి వాతావరణం నుంచి దీన్ని నిధులు తీసుకుని పెద్దల సహకారంతో ఇంకా చాలా డెవలప్ చేసి ఈ పెద్దలందరి చేతిలో పెట్టి వాళ్ళ ద్వారానే కార్యక్రమాలను కూడా చేయాలనుకున్నామండి. అలాగే దీంట్లో చాలామంది మా కులానికి సంబంధించినటువంటి పెద్దలు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, అలాగే గౌరవనీయులైనటువంటి ఉన్నత చదువుకున్నటువంటి పెద్దవారు ఉన్నారు.
వాళ్ళందరినీ కూడా మేము ఈ సంఘ కార్యక్రమాల్లోని పాలు పంచుకునేలా చేసి ఎంతోమందిని మరి ఈ కార్యక్రమంలో, అలాగే విద్యా పరంగా కానివ్వండి, న్యాయపరంగా కొంతమందిని లాయర్లు కూడా మేము ఇందులో సంఘీయులుగా చేర్చుకుని ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నామండి. రాజకీయంగా ముఖ్యంగా ఏంటంటే అండి, పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ ఎలక్షన్ల ముందు వరకునే మా కుల మీటింగ్లు అన్నీ పెట్టేవారు పెద్దలు. కానీ ఈరోజు ఏమంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే, ఇక్కడ మాకు రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరినీ కూడా ఖచ్చితంగా దీనికి ఉపయోగించుంటూ ఏ పార్టీ వాళ్ళైతే ఆ పార్టీ కులంలో ఉంటూ మనకి ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి దెబ్బలాడి మనకు తగ్గటువంటి నిధులు తెచ్చుకుని ఈ సంఘ డెవలప్మెంట్కి తోడ్పడవలసిందిగా రాజకీయ నాయకులు కూడా కోరుకోవడం జరుగుతుందండి. అలాగే మరి ముఖ్యంగా మహిళల పట్ల మేము ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ప్రతి గ్రామం తిరిగి ఒక 20 నుంచి 30 మంది ఉత్సాహమైనటువంటి మహిళలందరినీ కూడా ఈ సంఘ కార్యక్రమంలో ఉపయోగించుకుని ఖచ్చితంగా వాళ్ళ ద్వారా కూడా ఈ సంఘాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకున్నామండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే రాజకీయంగా ఇక్కడ నగ్గినటువంటి ఎవరైనా సరే మంత్రిగానో లేకపోతే ఇంకా పెద్ద స్థానంలోనో సెటిల్ అవుతున్నటువంటి రాజకీయ నాయకులు కూడా మేము కోరుకునేదోటే, ఖచ్చితంగా మా సంఘం వాళ్ళని గుర్తించండి. సెట్టిబల్లి జాతీయులంతా కూడా చాలా వెనకబడిపోయి ఉన్నారు, వీళ్ళందరినీ గుర్తించండి, ఉపయోగించుకోండి. అలాగే రాజకీయంగా ఓటు హక్కుకి ఉపయోగిస్తున్నారు తప్పించి మిగతా కార్యక్రమాల్లో దేంట్లోని కూడా ముందుకు రావడానికి చాలా ఇదిగా ఉంటున్నాం. కాబట్టి అలాంటి వాతావరణం నుంచి పేటల్లోంచి కూడా వీళ్ళందరినీ కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్ళి నిరుద్యోగ యువతను ముఖ్యంగా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించమని కోరుతున్నామండి. అంతేకాకుండా ఈ సంఘ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలందరూ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సెట్టిబల్జీ సంఘ భవనంలో యొక్క తాలూకా సెట్టిబల్జీ సంఘీయులందరూ కలిసి నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఎప్పటి నుంచో ఆగి ఉన్నటువంటి ఈ యొక్క సంఘ పునర్నిర్మాణం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా ఏకపక్షంగా మరి యొక్క సంఘ అధ్యక్షుల్ని, సెక్రటరీని, వైస్ ప్రెసిడెంట్ని అందరినీ కూడా సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మనం ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క సెట్టిబల్జీల సంఘాన్ని చూసి, ఈ యొక్క సెట్టిబల్జీల సంఖ్యను చూసి ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం నుంచి సెట్టిబల్జీలకి ఎమ్మెల్యేలు గాను మినిస్టర్లు గాను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఈ నాయకులు ఎప్పుడూ కూడా ఈ యొక్క సంఘాన్ని పటిష్టపరచడానికి సహకరించడం లేదు. దానికి ఉదాహరణ ఈ సంఘ భవనమే మనకి కారణం. ఈ యొక్క సంఘ భవనాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మనం శ్రీధర్ గారు చెప్పినట్టుగా విశేషమైన కృషి చేయాలి. మనం అందరం కూడా ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క నిధుల నుంచి మనం తెప్పించుకుని ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గతంలో కాకినాడలో సెట్టిబల్జీ సంఘ భవనం ఉంది, అదేవిధంగా కొత్తపేటలో సెట్టిబల్జీ సంఘ భవనం ఉంది. అక్కడికంటే ఉత్సాహమైనటువంటి ఇక్కడ సెట్టిబల్జీ సంఘం ఉన్నప్పటికి కూడా అభివృద్ధి పదంలో మాత్రం నోచుకోవడం లేదు. కాబట్టి సోదరులారా, మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా సంఘాన్ని పూర్వవైభవం తెప్పించుకోవడానికి సంఘం యొక్క పూర్వం నాయకులు, పెద్ద నాయకులు, మరి గతంలో పాలకి వీర్రాజు గారు, రాయుడు మహాలక్ష్మి గారు, గుత్తులు ముసలయ్య గారు, ఇలాంటి పెద్ద మహా నాయకులు ఉద్దండలు పనిచేయడం జరిగింది. కానీ తర్వాత రోజుల్లో ఈ యొక్క భవనాన్ని ఉపయోగించుకుని ఈ భవనం అంటమే తప్ప వేరే కారణాలు ఏమీ లేకుండా చేయడం జరుగుతుంది. ఈవేళ ఎన్నో కమిటీలు వేసుకోవచ్చు. న్యాయపరమైన కమిటీ, విద్యాపరమైన కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీ, ఇలా ఎన్నో కమిటీలు వేసుకుని మన యొక్క సంఘంలో ఉన్నటువంటి సంఘీయులందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా అందరితో పాటు సమానంగా మనల్ని ఎదుగుదల చేయడానికి ఉపయోగపడే విధంగా మరి వాళ్ళని అవేర్నెస్ తేయడానికి ఈ సంఘాలను ఉపయోగించేలాగా. రక్తం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఒక బాగా పాప చదువుకుందంటే ఏ స్కూల్లో జాయిన్ చేయాలో తెలీదు, ఎవరికైనా కేసు వస్తే ఆ కేసు ఎక్కడికి వెళ్ళి పరిష్కరించుకోవాలో తెలీదు. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు లేకుండా ఇక మీదట సంఘం ఈ సభ్యులందరి ద్వారా మంచి కమిటీలు వేసి ఖచ్చితంగా మంచి అవేర్నెస్ తేయడానికి మిగతా కులాల మాదిరిగానే మనం కూడా మంచి స్థాయికి ఎదగడానికి ఉపయోగపడాలని, అలా ఉపయోగపడే దాంట్లో మా యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తామని కమిటీ సభ్యులకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేటలో 4 రోడ్ల జంక్షన్ వద్ద బస్సు ఆటో ఢీ తప్పిన పెను ప్రమాదం.
పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీకి ఆటోలో మహిళా కార్మికులు వస్తున్నారు. అదే సమయంలో అంబాజీపేట 4 రోడ్ల సెంటర్లో రావులపాలెం నుంచి అమలాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు స్పందించి హుటాహుటిన 108కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ड्राइवर पर लिया బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంపై ద్రాక్షారామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.